హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్బిలో హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 233 పోస్టులతో కమ్యూనికేషను, ఎలక్ట్రీషియను, వెటనరీ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు, ఐటీఐ చదివిన వారు, డిప్లొమా చదివిన వారు, డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యన ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. శాలరీ అయితే మనకి 65,000 రూపాయలు. మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేవాడికి 20 ఏప్రిల్ 2026. ఒక ముఖ్యమైన సూచన మన సబ్స్క్రైబ్స్ కోసము. చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు చాలామంది ఈ ఉద్యోగాలకి అప్లై చేస్తారు, వెళ్తారు. తర్వాత ఎందుకంటే సెలక్షన్ అవ్వరు. ఎందుకు సెలక్షన్ అవ్వట్లేదంటే వారు ఒక ప్యాటర్న్లో అయితే ప్రిపరేషన్ అయితే జరగదు. వీరికి ఏం చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు. కాబట్టి నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను ఏ విధంగా మీకు ఎలా చదవాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, డే బై డే మీకైతే ఒక సెలక్షన్ సిరీస్ నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఎస్ఎస్బిలో మనకి ఎస్ఐకి వేకెన్సీస్ రావడం ఉంది. దానికి కూడా సెలక్షన్ సిరీస్ తీసుకొస్తాను. హెడ్ కానిస్టేబుల్కి కూడా మనకి సెలక్షన్ సిరీస్ తీసుకురావడం జరుగుతుంది. ఎస్ఎస్బిలో కానిస్టేబుల్ పోస్టులకి ట్రేడ్స్మెన్స్ కూడా పడింది. దానికి కూడా సెలక్షన్ సిరీస్ తీసుకురావడం జరుగుతుంది. మూడింటికి కంబైన్డ్గా ఒక సెలక్షన్ సిరీస్ తీసుకొచ్చి తర్వాత మూడింటిని డివైడ్ చేయాలనుకుంటున్నాను. మీరైతే దీన్ని చాలామందికి షేర్ అయితే చేయండి. షేర్ చేయడం వల్ల చాలామంది పిల్లలు ఉద్యోగం తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ఏమి చదవాలో కూడా తెలియదు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి ఎప్పుడైనా సరే నార్త్ వాళ్ళు, నార్త్ ఈస్ట్ వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఎక్కువ మంది ఉంటారు. మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు ఇలాంటి ఉద్యోగాలు అనేసి నేను ఒక సెలక్షన్ సిరీస్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సపోర్ట్తో నేను సెలక్షన్ సిరీస్ అయితే తీసుకురాస్తాను. డిస్క్రిప్షన్లో ఆ కామెంట్ రూపంలో అందరిలో సార్ తీసుకురండి అని నాకు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ ఒక సెలక్షన్ సిరీస్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ కోసం ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ ఫస్ట్ ఎలా అప్లై చేయాలో తెలుసుకున్న తర్వాతే కదా మన సెలక్షన్ సిరీస్ తీసుకుందాం. ముందర ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సహస్ర సీమాబల్ ఎస్ఎస్పి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డైరెక్టర్ జనరల్ మన ఎంప్లాయ్మెంట్ న్యూస్ని అయితే తీసుకుని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ స్టీవార్డ్ అని, హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ అని, హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ అని, హెడ్ కానిస్టేబుల్ వెటనరీ అని పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ సి పోస్టులు సహస్ర సీమాబల్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది మనం ఎవరు అప్లై చేసుకోవాల్సి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియన్, మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే మీకు హెడ్ కానిస్టేబుల్కి మనకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి వచ్చి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 197 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 87, ఈడబ్ల్యూఎస్కి 18, ఓబీసీకి 55, ఎస్సీకి 2, ఎస్టీకి అయితే 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి వచ్చేటోడికి అన్రిజర్వ్డ్ 13, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 7, ఎస్సీకి 5, ఎస్టీకి 2, మనకి టోటల్ 29 వేకెన్సీలు అయితే ఉన్నాయి. వెటనరీ ఎవరైతే మనకి వెటనరీ కోర్స్ చేశారో వారికి అయితే అన్రిజర్వ్డ్కి 3, ఎస్సీలకి 2, టోటల్ 5 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ అన్నీ కలిపి మనకి 233 వేకెన్సీలు. పెద్ద వేకెన్సీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఎస్ఎస్బి అయితే మీకు డైరెక్ట్ చాలా ఆఫర్ చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ రిలీజ్ చేసింది, కానిస్టేబుల్ రిలీజ్ చేసింది, తర్వాత మనకి హెడ్ కానిస్టేబుల్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీని పే స్కేల్ ఎలా ఉంటుందంటే మనకి అన్నిటికీ కలిపి మనకి 25,500 నుంచి మొదలవుతుంది. అంటే మనకి అన్ని అలవన్సులు, టీఏలు, డిఏలు అన్నీ కలిపి ఒక 65,000 నుంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఫ్యామిలీ కూడా పెట్టుకునే అవకాశం కూడా ఎస్ఎస్బిలో ఉంటుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి హెడ్ కానిస్టేబుల్ స్టీవార్డ్కి మనకి ఏజ్ వచ్చేటోడికి 18 నుంచి 27 సంవత్సరాల వరకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంటర్మీడియట్ చదివి డిప్లొమా 1-2 ఇయర్స్కి కిచెన్ మేనేజ్మెంట్ అనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తున్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టీవార్డ్ అని మినిమం 100 బెడ్స్ హాస్పిటల్లో కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ సెంట్రల్ యూనివర్సిటీలో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి
దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ దీనికి కూడా 18-27 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్లో సైన్సు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను లేదా కంప్యూటర్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ అయితే మనకి 18-20 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 10th క్లాస్తో బలంగా మనకి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే 1 ఇయర్ సర్టిఫికెట్ కోర్సు ఉన్నవారు వొకేషనల్ కోర్స్ కానీ లేకపోతే ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 2 ఇయర్స్ డిప్లొమా చదివిన వారు మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికైతే మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది మీకు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ వర్క్ కాబట్టి మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి వచ్చేటికి 18-20 సంవత్సరాలు, 27 సంవత్సరాలు. ఇంటర్మీడియట్లో సైన్స్, బయాలజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మస్ట్ 2 ఇయర్స్ డిప్లొమా కోర్సు వెటనరీని చేసిన వారు దీనికి లైవ్ స్టాక్ డిపార్ట్మెంట్లో కానీ వెటనరీ స్టాక్ అసిస్టెంట్ కోర్స్ కానీ యానిమల్ హస్బెండరీ కోర్స్ కానీ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలాంటి అవకాశం మీకు కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎవరైనా సిఈసి తీసుకున్న వారు ఎంఈసి తీసుకున్న వారు దీనికి అప్లై చేయడానికి కుదరదు. డిప్లొమా చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మీరు వదులుకోవద్దు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మనకి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మనకి 40 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్, 43 ఇయర్స్ దాకా మనకి ఓబీసీ క్యాండిడేట్స్, 45 ఇయర్స్ దాకా ఎస్సీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే మన బీఎస్ఎఫ్లో కానీ సిఎస్ఎఫ్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న గారు కూడా దీనికి అప్లై చేసుకుని మీరైతే ఉద్యోగం అయితే పొందగలుగుతారు మీరు. మనకి పేమెంట్ అయితే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ వారికి అయితే మనకి 100 రూపీస్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. మనకి ఎలా అప్లై చేసుకోవాలని పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. ssb.gov.loకి వెళ్ళి మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం దాన్ని, తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, లేకపోతే మీకు మ్యారేజ్ అయితే హస్బెండ్ పేరు అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత మనకి మదర్ నేమ్ రాయవలసి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ, రిలీజియను, తర్వాత మనకి మ్యారీడ్ స్టేటస్, మీకు మ్యారేజ్ అయితే మ్యారీడ్ స్టేటస్, ఏ కేటగిరీలోకి వస్తారో కేటగిరీ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్, ఓబీసీయా, తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే మీకు సర్టిఫికేట్లు కూడా ఉండవలసి ఉంటుంది. తర్వాత మనకి క్యాండిడేట్స్ క్లైమ్ రిలాక్సేషన్, హైట్ రిలాక్సేషన్ ఉంటే మరి చేసుకోవాలి. ఏంటి ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది కాబట్టి వారు ఇదైతే నో అని ఉంటుంది. ఇది కూడా మనకి నో అంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే ఎస్ అని పెట్టండి. తర్వాత ఆధార్ కార్డు పూర్తి వివరాలు అయితే నింపవలసి ఉంటుంది. ఎవరైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారో వారి డిపార్ట్మెంట్లో క్యాండిడేట్స్ విల్ బి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఎన్ఓసి తీసుకోవడం మర్చిపోకండి. మీ ఎన్ఓసి తీసుకోవడం వల్ల మీకు ఈ ఉద్యోగం పాత ఉద్యోగం జరిగేది అదే రెజిమెంటల్ నెంబర్ రావడం జరుగుతుంది కాబట్టి మీకు అవి అయితే మాకు కలుస్తాయి. మీకు సర్వీస్ అయితే కలవడం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు ఎంటర్ చేయవలసింది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత పోస్టల్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్తో ఎంటర్ అయిన తర్వాత పార్ట్ 2లో ఏముంటుందంటే ఫోటో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ 3లో వచ్చేటప్పటికి మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ ప్రివ్యూ తీసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత మనకి ఏమేమి సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 1.6 మినిట్స్ 30 మినిట్స్. దీంట్లో ఎస్ఐకి సేమే, కానిస్టేబుల్కి సేమే, మరియు హెడ్ కానిస్టేబుల్ కూడా సేమ్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి ఒకసారి ప్రిపేర్ అయితే మూడిట్లకి ప్రిపేర్ అయిపోండి. మూడిట్లో ఏదో జాబ్ కొట్టాలి మన సబ్స్క్రైబ్స్ ఈసారి కంపల్సరీ. నేనైతే సెలక్షన్ సిరీస్ తీసుకురావడం జరుగుతుంది మీకు. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు 800 మీటర్స్ మనకి రేస్ అయితే ఉంటుంది. తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత పిఎస్టీ ఉంటుంది, అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది.
నార్మల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్లు ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 155 సెంటీమీటర్లు ఉండాలి, మేల్ క్యాండిడేట్కి 75-80 సెంటీమీటర్లు చెస్ట్ అయితే ఉండాలి. తర్వాత ఎక్స్పెండ్ చేయడానికి 5 సెంటీమీటర్లు పెరగాలనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వారు 158 సెంటీమీటర్ల దాకా ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. 147 మహిళలు. తర్వాత చెస్ట్ అయితే సేమ్ 75 నుంచి 80 దాకా ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఎలక్ట్రీషియన్కి అయితే మనకి 167 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ అయితే 157 ఉంటే సరిపోతుంది. వీరికి కూడా 78 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ అయితే ఉండాలని చెప్పడం జరిగింది. వీరికి కూడా ఎస్టీలో కూడా మనకి రిలాక్సేషన్ అయితే ఉంది. మనకి 162 సెంటీమీటర్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ కూడా మనకి 170 సెంటీమీటర్లు 157 సెంటీమీటర్లు ఉండాలి, 80 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ ఎక్స్పెండ్ అవ్వాలనేసి క్లియర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఎస్టీ వారికి 162 సెంటీమీటర్లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ వచ్చి 150 ఉన్నారు, మినిమం 76 చెస్ట్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిటర్న్ టెస్ట్ వచ్చేటప్పటికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 50 మార్క్కి జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, హిందీ అయితే ఉంటుంది. 100 మార్క్స్కు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి ఏ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అటు ఒరిజినల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. దీనికి నేను సెలక్షన్ సిరీస్ తీసుకొస్తాను ఏ విధంగా చదవాలనేసి. దానికి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. చాలా వరకు మీరు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. మీరు సెలక్షన్ సిరీస్ స్టార్ట్ చేయండి అనేసి నేను కంపల్సరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి 50% ఈడబ్ల్యూఎస్, తర్వాత జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ 50% మార్క్స్ ఉన్న వారిది క్వాలిఫై అవుతారు. తర్వాత ఎస్సీ ఎస్టీలు 45% క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అవుతే మీకు ఉద్యోగం అయితే రాదు. ఇలాగైతే మనకు 150కి మనకి 149 వచ్చేలాగైతే చదవాలి. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకుని ఉంటారు, వచ్చి ఉంటాయి మీకు ఆల్రెడీ. అలాంటి స్టూడెంట్స్ కంపల్సరీ మీకైతే ఉద్యోగం అయితే వస్తుంది. తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఎలక్ట్రీషియన్కి అయితే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మనకి మెడికల్ ఎగ్జామ్ జరిగితే తర్వాత మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే చేతికి ఇవ్వడం జరుగుతుంది. మనం అయితే అంతిమ ఘట్టానికి అయితే రావడం జరిగింది. 233 వేకెన్సీలతో మనకి 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. మన సెలక్షన్ సిరీస్ మొదలు పెడతారు. దాంట్లో కంపల్సరీ మీరందరూ జాబ్ అయితే పొందుతారు. దీని నోటిఫికేషన్ యొక్క లింక్ని, మన ఆన్లైన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, లేదా వాట్సాప్ ఛానల్లో కానీ, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఇది ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్లై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా మాకు అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మీరైతే కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే బాయ్.